ఆంటీ, కాఫీ. అభి, థ్యాంక్ యూ. పర్లేదు ఆంటీ. అభి, నిన్ను గమనిస్తూనే ఉన్నాను. నువ్వెందుకో డల్గా కనిపిస్తున్నావు. లలిత అన్న విషయం గురించే ఆలోచిస్తున్నావా? అదేం లేదా ఆంటీ. హాయ్ నానమ్మా. హాయ్ తల్లి. స్కూల్లో ఈరోజు ఏం చెప్పారు? చాలా చెప్పారు నానమ్మా. మా అమ్ము గుడ్ గర్ల్. ఈ గుడ్ గర్ల్ కోసం వేడివేడిగా పాలు తీసుకొస్తాను. చూసవలల్లి, ఇలాంటి వినయ విధేయతలు ప్రదర్శించి ఆ అభి పెద్దమ్మని బుట్టలో వేసుకుంది. చూస్తాను దీని ఆటలు ఎన్ని రోజులు సాగుతాయో. అభి, త్వరగా తీసుకురా, నాకు బాగా ఆకలిస్తుంది. సరే. అమ్ము, స్కూల్లో ఎవరు ఫస్ట్? నేనే నానమ్మా. అవునా? అభి, 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 ఏమైందండి? రాహుల్ ఎందుకంత సీరియస్గా ఉన్నాడు? నాకేం తెలుసు, ఏదో జరిగే ఉంటుంది. లేకపోతే రాహుల్ ఇంత సీరియస్ అవడు. నువ్వు ఆఫీస్ నుంచి ఎందుకు వచ్చేసావు? నేను మాట్లాడేది పూర్తిగా వినిపించుకోవా? ఏమైంది రాహుల్? ఎందుకు అభిని కోప్పడుతున్నావు? శ్రీకర్, ఏమైంది? ఎందుకు అందరూ సీరియస్గా ఉన్నారు? అభి, నువ్వైనా చెప్పు, అసలేం జరిగింది? నేను చెప్తానమ్మా. మన కంపెనీ మ్యానుఫ్యాక్చర్ చేసిన కొత్త ఫేస్ క్రీమ్ని మార్కెట్ చేయడానికి ఒక నేషనల్ కంపెనీతో డీల్ జరిగింది. ఆ డీల్ కోసం వచ్చిన ఆఫీసర్స్కి లైవ్ రిజల్ట్ చూపించడానికి ఆ ఫేస్ క్రీమ్ని అప్లై చేసుకోమని అభిని అడిగాను. దానికి తను ఒప్పుకోలేదు. సరికదా, వాళ్ళందరి ముందు నన్ను ఇన్సల్ట్ చేస్తూ నో చెప్పి అక్కడి నుంచి వచ్చేసింది. రాహుల్ బాబు, నేను మిమ్మల్ని అవమానించాలని రాలేదు. నాకిష్టం లేదు కాబట్టే వచ్చేశాను. ఎందుకు ఇష్టం లేదు? ఒక ఫేస్ క్రీమ్ రాసుకోగానే ఏమైపోతుంది? ఒకవేళ ఆ క్రీమ్ బాగా పనిచేస్తే నీకే మంచిది కదా, మంచి కలర్ కూడా రావచ్చు. రాహుల్, అది కాదమ్మా, అభి స్కిన్ కలర్ డల్గా ఉంటుంది కదా. తన క్రీమ్ యూజ్ చేయడం వల్ల స్కిన్ బ్రైట్ అయితే మన ప్రోడక్ట్ 100% వర్క్ అవుతుందని మనం ప్రూవ్ చేయొచ్చు. అందుకే అభిని అడిగాను. అడగడం మీ అవసరం, కానీ నాకది ఇష్టం లేదు. అక్కడుంటే మీరు బలవంతం చేస్తారని వచ్చేశాను. గుడ్ జోక్. అసలు నీ ప్రాబ్లం ఏంటో నాకు అర్థం కావడం లేదు. నిన్ను అందంగా తయారు చేస్తానంటే నువ్వెందుకు వద్దంటున్నావు? నేను నేనుగా ఉండటమే నాకు అందం. ఆర్టిఫిషియల్ అందాలు నాకు అవసరం లేదు. రాహుల్, అభి తన అభిప్రాయం తను చెప్పింది కదా, ఇష్టం లేదు అంటోంది. ఇంకా ఈ విషయం వదిలే. లేదమ్మా, ఈ డీల్ మన కంపెనీకి చాలా ముఖ్యం. నేను అభి చేత ఆ క్రీమ్ యూజ్ చేయించి బెస్ట్ రిజల్ట్ చూపిస్తానని వాళ్ళకి మాటిచ్చాను. నా విషయంలో నన్ను అడగకుండా మీరెలా మాటిస్తారండి? అభి, మంచి విషయానికే కదా అడిగాను, ఇందులో తప్పేంటి? ఈ కాపుతారా? ఏంటి మీ ఇద్దరు
అచ్చమ్మ అమ్మా నాన్నలానే గొడవ పడుతున్నారు. మీరు కూడా వైఫ్ అండ్ హస్బెండా? హే అమ్మో, ఏంట మాటలు? నీకు ఈ మధ్య నోరెక్కువైంది. రైటు. నేను నిజమే చెప్పాను కదా, ఎందుకు కోపడతావు? నువ్వు డాడీ ఎప్పుడు ఇలానే గొడవ పడతారు కదా. అమ్ము, తప్పు. అలా మాట్లాడకూడదు. అమ్మా నాన్న అంటే వైఫ్ అండ్ హస్బెండ్ కాబట్టి గొడవ పడతారు. కానీ అభి, రాహుల్ బాబాయ్ వైఫ్ అండ్ హస్బెండ్ కాదు. ఈ అభి మన ఇంట్లో పని చేయటానికి వచ్చింది. ఇక రాహుల్ బాబాయ్ అయితే పెద్ద చదువులు చదివాడు, పెద్ద కంపెనీకి ఓనర్. మనమంతా హై క్లాస్ ఫ్యామిలీ, అభిది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. వీళ్ళిద్దరూ వైఫ్ అండ్ హస్బెండ్ ఎలా అవుతారు? ఐరేంద్రి, పిల్లలకి ఏం నేర్పిస్తున్నావు? బంధాల గురించి నేర్పించాల్సింది పోయి స్టేటస్ గురించి నేర్పిస్తున్నావా? అవును, ఎందుకు అభి గురించి తక్కువ చేసి మాట్లాడుతున్నావు? లలితకి చెప్పిందే నీకు చెప్తున్నాను. అభి ఈ ఇంటి మనిషి, నా మనిషి. అసలు మాట వరుసకైనా సరే తనని ఎవ్వరూ ఏమీ అనకూడదు, అర్థమైందా? సారీ పెద్దమ్మా. రాహుల్, ముందు నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు. ఈ విషయం గురించి తర్వాత ఆలోచిద్దాం. వెళ్ళండి, వెళ్ళి ఎవరి పనులు వాళ్ళు చూసుకోండి.